ప్రపంచంలో ఏ కొత్తదొచ్చినా సరే వినియోగించడం భారతీయులకి బాగా అలవాటు. క్యూఆర్ కోడ్‌తో డబ్బులు. అమెరికా వాడు కూడా ఇంత రూ. 6కి, రూ. 10కి, రూ. 3కి కూడా క్యూఆర్ కోడ్ వాడేవాడు అమెరికాలో ఎవడూ లేడు. భారతదేశంలో ఉన్నారు. ప్రపంచంలో యూరప్ దేశాల్లో కూడా లేదు. అంతగా నెట్ వాడేస్తున్నాం మనం. గూగుల్ పేలు, ఫోన్‌పేలు వాడేస్తున్నాం. అలాగే ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ఒకప్పుడు 1,00,00,000 మంది ఉంటే ఎక్కువ అనుకున్న స్టేజ్ నుంచి ఇప్పుడు 2025 నాటికి 95 కోట్లు దాటింది. 2024లో 88.6 కోట్లతో పోలిస్తే 8% పెరిగింది. ఇంటర్నెట్ వినియోగించే వాళ్ళు 57% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు టోటల్గా. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తాజాగా రూపొందించినటువంటి వేదికది ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2025లో ఇది ప్రొజెక్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ దేశంలో 95.8 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు యాక్టివ్గా ఉంటే ఇందులో గ్రామీణ భారతానికి చెందిన వాళ్ళ సంఖ్య దాదాపు 54.8 కోట్లు. నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల యాక్టివ్ యూజర్ల సంఖ్య 4 రెట్లు వేగంగా పెరుగుతుందట. దేశవ్యాప్తంగా షార్ట్ వీడియోలకు విశేష ఆదరణ లభిస్తుందట. 58.8 కోట్ల మంది షార్ట్ వీడియోలు చూశారు. గ్రామీణ ప్రాంతాల సంఖ్య కొద్దిగా ఎక్కువగా ఉంది. యువత ఎక్కువగా వీటిని ఇష్టపడుతున్నారు. 44% వినియోగదారులు వాయిస్ సెర్చ్, ఇమేజ్ సెర్చ్, ఏ ఫిల్టర్స్, చాట్ బాట్ లాంటి కృత్రిమ మేధ ఫీచర్లను వాడుతున్నారు. 15 నుంచి 24 ఏళ్ల వయసు వాళ్ళలో 57% మంది ఈ ఫీచర్లు వాడుతున్నారు. సాధారణ ఆన్లైన్ షాపింగ్తో పాటు క్విక్ కామర్స్, సోషల్ మీడియా ద్వారా కొనుగోలు వేగంగా పెరుగుతాయి. నగరాల్లో లాస్ట్ ఇయర్ 56% ఇంటర్నెట్ వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్ చేశారు. 19.3 కోట్ల మంది వినియోగదారులు ఒకటి కంటే ఎక్కువ డివైజులతో అంటే ఫోన్తో పాటు ల్యాప్టాప్, ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 12%తో పోలిస్తే నగరాల్లో మాత్రం ఇక్కడ ఈ ల్యాప్టాప్ ప్లస్ ఫోన్ 31% ఎక్కువగా ఉంది. దేశంలో ఇప్పటికే దాదాపు 57.9 కోట్ల మంది ఇంటర్నెట్ ఇంకా యాక్టివ్గా ఉపయోగించడం లేదు. అయితే ఈ సంఖ్య ఏటా తగ్గుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 1,00,000 మంది మీద నిర్వహించిన సర్వే ఆధారంగా నివేదిక రూపొందించారు.